డీఐజీ ఎవరైతే ఉన్నారో అతను కూడా సమీక్ష కొనసాగిస్తా ఉన్నాడు. పోలీసులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా చూడాలి. అవసరమైతే మరిన్ని కేంద్ర బలగాలను కూడా ఏపీకి రప్పించేందుకు ఎలక్షన్ ఈసీ కూడా ఆదేశాలు ఇచ్చింది. అవన్నీ కూడా ఈ రోజు రేపట్లో అమలు జరగబోతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, ఇక్కడ గాయపడిన నాయకులు ఎవరైతే కార్యకర్తలు రెండు పార్టీల నుంచి ఎవరైతే ఉన్నారో ఈ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ చికిత్స పొందుతున్నారు? చికిత్స పొందిన అనంతరం వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తిగా వారందరూ కూడా పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే గాయాలు పాలయ్యారో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు. కొంతమంది సిఐ స్థాయి అధికారులు, ఒక తాడపత్రిలో చూసినట్టయితే ఇద్దరు సిఐలను తలలు పగలగొట్టారు, వారిపై దాడులు చేశారు. వారు రక్త గాయాలతోనే విధులు నిర్వహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీరందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పుడు చికిత్సలు పొందుతూ ఉన్నారు. ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు స్థానిక నాయకులు వెళ్లి పరామర్శలు కొనసాగిస్తా ఉన్నారు. ఇరు వర్గాలు కూడా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఎస్పీ స్థాయి అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఇప్పటికే అందరినీ పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తా ఉన్నారు. ఇదే పందా కొనసాగిస్తే రానున్న రోజుల్లో 144 సెక్షన్ ప్రజెంట్ అమల్లో ఉంది. ఇదే పందా కొనసాగిస్తే పోలీసులు తీసుకోబోయే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఓవైపు కొనసాగుతా ఉంటే లోపల మళ్ళీ అంతర్మదనంగా చర్చలు జరిపి మళ్ళీ దాడులకు పాల్పడేటువంటి వ్యూహానికి అయితే కొంతమంది నాయకులు రచనలు కొనసాగిస్తా ఉన్నారు. తాడుపత్రి పెద్ద ఫ్యాక్షన్ జోన్ గ్రామము, కర్నూలు, ఆళ్లగడ్డ కావచ్చు, ఇవి కూడా బాగా ఫ్యాక్షన్ కు పేరు పొందినటువంటి గ్రామాలు. ఈ గ్రామాల్లో అయితే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా శ్రమిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ కంట్రోల్ చేయడం చేయి దాటిపోతా ఉంది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రాబో కౌంటింగ్ ఏదైతే నెక్స్ట్ మంత్ 4వ తేదీ కౌంటింగ్ ఉందో ఆ లోపల ఖచ్చితంగా ఫ్యాక్షన్ హత్యలు జరుగుతాయని చెప్పేసి స్థానికంగా నాయకులు భావిస్తా ఉన్నారు. లక్ష్మీనాథ్, మూడంచెల భద్రత ఉన్న ఈవీఎంలు ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత ఎలా ఉంది? అక్కడ భద్రత సరిపోతుందా, లేదంటే ఆ భద్రతా బలగాలకి ఇంకొంతమంది యాడ్ అయ్యే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఎందుకంటే ఇంత బాగా గొడవలు జరుగుతున్నాయి అంటే రేపొద్దున నైట్లు కావచ్చు, రాత్రులు కావచ్చు, ఈవీఎం మిషన్లకి ఏదన్నా ప్రాబ్లం అయిందంటే మాత్రం ఎన్నికల వ్యవస్థ మొత్తం కూడా చాలా ప్రాబ్లంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ భద్రత ఏ విధంగా ఉంది? ఎగ్జాక్ట్లీ లక్ష్మీనాథ్, ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయో అక్కడ 3 ఇంతల భద్రత అయితే ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఇనుప కంచెలను కూడా ఏర్పాటు చేశారు, బారికెట్లను ఏర్పాటు చేశారు. సిఆర్పిఎఫ్ బలగాలకు ఏమైనా ఈవీఎంల జోలికి ఎవరైనా వస్తే ఫైరింగ్ ఆర్డర్స్ కూడా అనుమతులు తీసుకున్నారు. పూర్తిగా ఫైరింగ్ ఎక్కడైతే ఈవీఎం స్టాకులు భద్రపరిచారో ఆ కేంద్రాల వద్దకు ఎవరు వెళ్లడం లేదు. కేవలం గ్రామాల్లో మాత్రమే ఈ యొక్క ఫ్యాక్షన్ గొడవలకు తెరలేపారు. పూర్తిగా ఈవీఎంల జోలికి ఎవరు వెళ్లేటువంటి పరిస్థితులు అయితే పూర్తిగా లేవు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా అక్కడ సమకూర్చారు. వాటితో పాటు బాంబ్ స్క్వాడ్ మొత్తం కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఈవీఎం సెంటర్ల వద్దకు ఎవరు వెళ్ళినా కూడా తాటతిస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు పూర్తిగా హెచ్చరికలు జారీ చేశారు. మీ గ్రామాల్లో ఏదైనా గొడవలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాలి. ఈవీఎంలు ఏవైతే ఎలక్షన్ ఈసీ మాకు ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తాము. ఫైరింగ్ ఆర్డర్లు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడతాము. ఎవరే కానీ ఈవీఎం స్టాక్లు భద్రపడినటువంటి కేంద్రాల వద్దకు రాకూడదని చెప్పేసి హెచ్చరికలు అయితే పూర్తిగా జారీ చేసి ఉన్నారు. అక్కడైతే సిఆర్పిఎఫ్ బలగాలు పూర్తిగా తమ వలయంలోకి తీసుకున్నాయి. ఈవీఎం ట్యాకులు రాయలసీమ వ్యాప్తంగా ఎక్కడైతే ఈవీఎం ట్యాకులు ఉన్నాయో మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా జల్లడి పట్టాయి. అక్కడికి వెళ్లేందుకు కనీసం ఒక వ్యక్తి అనదర్ పర్సన్ ఒక్కరు కూడా ఆ ప్రదేశానికి 100 మీటర్ల దూరంలోనే వారి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ట్రాఫిక్ ను మొత్తం డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడే కానీ ఈవీఎంలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ప్రొటెక్షన్ కల్పిస్తా ఉన్నారు. లక్ష్మణ, శాంతి భద్రతలను కాపాడాల్సిన నాయకులు మరి ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్న పరిస్థితులు లేవంటారా? ఎందుకంటే టీడీపీ వర్గాన్ని చల్లార్చాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు పైన ఉంటే వైసీపీ వర్గాలు చేస్తున్న దాడులను చల్లార్చాల్సిన పరిస్థితి వైఎస్ జగన్ మీద ఉంటుంది. మరి వైఎస్ జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏమన్నా మాట్లాడటం జరిగిందా? కనీసం ఒక వీడియోనైనా రిలీజ్ చేయడం జరిగిందా? అంతేగాని మీ చావు మీరు చావండి అదేవిధంగా వదిలేస్తే రాష్ట్రం ఈ రకంగా తయారైతే రేపొద్దున పరిస్థితికి దానికి బాధ్యులు ఎవరవుతారు? చంద్రబాబు నాయుడు అవుతారా, జగన్మోహన్ రెడ్డి అవుతారా? వీళ్ళిద్దరు ఏమైనా వీడియోలు ఏమైనా వదిలేరా సమయం పాటించాలని? ఇప్పటి వరకు అయితే అటువంటి ప్రకటనలు ఏది కూడా రాలేదు. పూర్తిగా వైసీపీ కొద్దిగా డీలా పడిందని చెప్పేసి భావించినటువంటి ఈ కూటమి నాయకులందరూ కూడా తమపై దాడులు తెగబడతా ఉన్నారని చెప్పి స్థానిక నాయకులు
కాస్త చల్లార్చేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తా ఉన్నారు. ప్రముఖంగా చూసినట్లయితే ప్రధాన పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు అయితే అటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా వీరు ఇప్పటి వరకు పరిగణనలోకి తీసుకోలేదు. దాదాపు 2 రోజుల నుండి ఈ ప్రక్రియ కంటిన్యూషన్ గా కొనసాగుతున్నప్పటికీ కూడా వాటిపై ఎటువంటి ఇటు మీరు చెప్పినట్టుగా ఆ వీడియో సందేశం కానీ పత్రికా ప్రకటన కానీ విడుదల చేయకపోవడం అనేది ఇది ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. నాయకులు ప్రేరేపించే ఈ విధంగా కార్యకర్తలను గందరగోళమైనటువంటి వాతావరణంలోకి నెట్టుతా ఉన్నారా, లేక నాయకులే ఆధిపత్యము తమకు కావాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారా అని చెప్పేసి కూడా చాలా మంది ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కనుక పరిరక్షించకపోతే రానున్న రోజుల్లో ఈ తీవ్ర పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. ఈ జరిగేటువంటి మొత్తం మరణకాండకు కావచ్చు, ఈ ధ్వంసకాండకు కావచ్చు, అన్ని కూడా ఇరు పార్టీ నాయకులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి స్థానిక ప్రజలు అయితే భావిస్తా ఉన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కావడం పట్ల కొంతమంది నాయకులను ఇప్పటికే పోలీసు అధికారులను నాయకుల ఒత్తిళ్లతో మార్పులు చేశారు. వారందరూ కూడా ఇప్పుడు విధుల్లో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తా ఉన్నారు. ఇదంతా ఒక పార్టీకి మద్దతుగా కొనసాగుతా ఉన్నాయి. ఇదంతా కూడా డీజీపీ పర్సనల్ గా చూడాలి. ఏపీ డీజీపీని కూడా మార్చారు. ఇటీవల కాలంలో చాలా మంది డిఎస్పీలను మార్చారు, ఎస్పీలను మార్చారు. వీరందరూ కూడా స్థానికంగా వీరికి మంచి పట్టు ఉండేది గతంలో. వీరందరూ కూడా లా అండ్ ఆర్డర్ ను ఎట్లా పరిరక్షించాలి, ఎవరిని అదుపులోకి తీసుకుంటే ఇటువంటి సంఘటనలన్నీ కూడా ఆగిపోతాయని చెప్పేసి వారు ముందుగానే ఒక ప్రణాళిక రూపొందించారు. వాటన్నిటిని కూడా ఇప్పుడు పక్కన పెట్టి నూతనంగా వచ్చినటువంటి డీజీపీ ఆదేశాలతో పోలీస్ యంత్రాంగం పనిచేస్తా ఉంది. ఇదంతా కూడా రాష్ట్రంలో ఫెయిల్యూర్ కావడానికి కారణం ఇదే అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఇప్పటికే తాము ఇచ్చినటువంటి నివేదికను పూర్తిగా పక్కన పెట్టారు కాబట్టి రాయలసీమలో కావచ్చు, ఇటు పల్నాడులో కావచ్చు ఈ విధ్వంసకాండ కొనసాగుతా ఉంది. తాము ముందే హెచ్చరించాము, వీరందరినీ కూడా ఎవరైతే దాడులకు పాల్పడతారో ఆ నేతలను గుర్తించి ముందుగానే అదుపులోకి తీసుకోండి అని చెప్పి మేము ఒక నివేదికను ఇచ్చాము. దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ నాయకులంతా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే అటు డీజీపీ కావచ్చు, ఇటు డిఐజీ కావచ్చు, రాయలసీమలో ఉన్నటువంటి ఎస్పీలు కావచ్చు, వీరందరూ కూడా నాకాబందీ నిర్వహించాలి, గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్యవంతం పరచాలి, ఫ్యాక్షన్ కు దూరంగా ఉండాలని చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది భావిస్తున్నటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది లక్ష్మీనాథ్. అయితే మొన్నటి వరకు ఓట్లు వేయించుకునేంత వరకు ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఏంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, వైసీపీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏంటి, వీళ్ళందరూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసి అందరూ సమయంను పాటించాలి, కార్యకర్తలందరూ కరెక్ట్గా ఉండండి, మీరెవరూ ఎటువంటి దాడులకు పాల్పడొద్దు అని చల్లార్చే మాట మాట్లాడకపోవడం ప్రజాస్వామ్యానికి ఎటువంటి చేటును తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? పూర్తిగా లక్ష్మీనాథ్ తమ పని అయిపోయింది, ఓట్లు వేయించుకున్నాము, ఇక చేతులు కడిగేసుకున్నాము అన్న చందంగానే నేతల తీరు కొనసాగుతా ఉంది. వీరందరూ కూడా ఒక సందేశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఏర్పడింది. ఎందుకంటే అమాయక ప్రజలు మద్యానికి కావచ్చు, తదితర వాటికి అలవాటు పడిన వారు కావచ్చు, ఆధిపత్యము తమ నాయకుడికే ఈ ప్రాంతంలో పట్టు రావాలి అని భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి దాడులకు తెగబడతా ఉన్నారు. అటువంటి సమయంలో అధినాయకులు అయితే ఖచ్చితంగా ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఈ ఇరువురు పార్టీ నేతలు కూడా అందరికీ ఒక సందేశాన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మళ్ళీ ఇదే ప్రజలతో వారికి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎవరు గెలుపొందినా ఎవరు ఓడిపోయినా కూడా ఈ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భావించినటువంటి నాయకులు అయితే ఈ సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వారు ఇద్దరు కూడా పట్టించుకోకపోవడం అనేది ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అటు కేంద్రం నుండి కూడా రాయలసీమలో, ఏపీలో ఇంత పెద్ద ఇంత పెద్ద విధ్వంసకాండ కొనసాగుతా ఉంటే కేంద్రం నుండి కూడా కనీసం ఓ స్టేట్మెంట్ కూడా రావడం లేదు. బీజేపీ నాయకులు కూడా పూర్తిగా ఇదంతా ఒక వ్యూహంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా ఏం జరుగుతుంది ఏపీలో, రానున్న రోజుల్లో ఎవరికి ఇది బెనిఫిట్ వస్తుంది, ఎవరికి లాస్ వస్తుంది అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటు చిత్తూరు జిల్లాలో ఎంపీగా, అన్నమయ్య జిల్లా ఎంపీగా ఆయన కూడా బరిలో నిలిచి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు. కనీసం అటువంటి నాయకులు, సీనియర్ నాయకులైన అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇటువంటి సీనియర్ నాయకులైన సాక్ష్యం జోలికి వెళ్ళొద్దండి, గొడవలు వద్దు అని చెప్పేసి పోలీసులకు కూడా కనీసం విజ్ఞప్తి చేసే పరిస్థితులు కూడా కనిపించడం లేదు లక్ష్మీనాథ్. ఇదంతా చూసినట్లయితే రేపు రాబో రోజుల్లో జరగబోయే పరిణామాలకంతా కూడా రెండు ప్రధాన పార్టీలతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి అంతా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎటువంటి మరణకాండ జరిగినా కూడా, ఎవరు మరణించినా కూడా అది సామాన్య ప్రజలే మరణిస్తారు, నాయకులు అయితే సేఫ్ జోన్ లో ఉంటారు. అటు తాడపత్రిలో చూసినట్లయితే పెద్దిరెడ్డి కావచ్చు, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా రోడ్డుపైకి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. ఇరు వర్గాలు వందల సంఖ్యలో జనాలు వేసుకొని గలాటలకు దిగేటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి ధోరణి ఈ ఎన్నికలు మరో 15 రోజుల్లో ముగుస్తాయి. కౌంటింగ్ ఫలితాలు కూడా వెలువడతాయి. తర్వాత ప్రజానీకం ఏ విధంగా ఉండాలి,
తాము ఇప్పుడు రాజేసినటువంటి ఈ అగ్ని కంటిన్యూషన్ గా కొనసాగుతుంది అని చెప్పేసి భావనలో అయితే ఏ నాయకుడు లేడు. తాత్కాలికానికి తమ ఆధిపత్యంలో తమదే పై చేయి కావాలని చెప్పేసి కేవలం అదొక్కటే భావిస్తా ఉన్నారు. ప్రజానికానికి ఒక పిలుపునివ్వాలి. ప్రధాన పార్టీలతో పాటు ఆ యొక్క ప్రాంతాల్లో ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకులు గతంలో చాలా చూసాం మనము. 2004 నుండి కూడా ప్రశాంతంగా కొనసాగేటువంటి రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఫ్యాక్షన్ కు తెరలేపేటువంటి అవకాశాలు పూర్తిగా కనిపిస్తా ఉన్నాయి. వాటిని అయితే పూర్తిగా నిర్మూలన చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు అయితే ఖచ్చితంగా చోటు చేసుకుంటాయని చెప్పి భావించవచ్చు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ యూసఫ్. చూస్తున్నాం కదా మనందరం కూడా ప్రజాస్వామ్యం ఈ రకంగా ఉంటే మాత్రం చాలా ప్రాబ్లంలోకి వెళుతుంది. ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వీడియోన రిలీజ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ అల్లరిని ఇక్కడితో సమసిపోయేటట్టు చూడాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎవరిది తప్పు ఒప్పుల సంగతి తర్వాత తాత్కాలికంగా ఈ గొడవలన్నీ నిలిచిపోవాలంటే అటు జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, ఇటు చంద్రబాబు నాయుడు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ అయితే ఏంటి, ఎవరైనా కూడా సమస్యలు ఆగిపోయేలా శాంతింపజేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇది అలానే అవ్వాలని, ఆ రకంగా చేయాలని చెప్పి ఇప్పటికైనా ఒక వీడియో రిలీజ్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక